ఇప్పుడు ఒక మంచి బ్రేకింగ్ న్యూస్ అయితే విన్నాను. ఏంటో ఒకసారి రూమ్కి వెళ్ళాక క్లియర్గా చెప్తాను, ఓకేనా? వాట్సాప్ గైస్, నా పేరు ఆర్ఎస్వి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనమైతే ఒక పెద్ద సాడ్ న్యూస్ అయితే విన్నాం. అది న్యూస్ అయితే చెప్తాను, సాడో కాదో మీరే చెప్పండి. ఫస్ట్ అయితే ఇది అయితే నా క్యాప్జెమినీ స్టోరీ. ఫస్ట్ అయితే క్యాప్జెమినీ కంపెనీ మా కాలేజ్కి అయితే ప్లేస్మెంట్ డ్రైవ్కి వచ్చింది. అప్లై చేసుకున్నాం అందరం. ఆల్మోస్ట్ 1500 పీపుల్ దాకా అప్లై చేసుకున్నాం. అండ్ అందరూ అడుగుతున్నారు ఏ కాలేజ్ నువ్వు అని. మా కాలేజ్ అయితే సత్యభామ యూనివర్సిటీ, చెన్నై. సో క్యాప్జెమినీ వచ్చేసరికి 1500 పీపుల్ అప్లై చేసుకున్నాము. ఆ తర్వాత ఎగ్జామ్ అయితే అందరికీ ఉండే. ఈరోజు ఎగ్జామ్ రాసాం. టోటల్ 3 స్లాట్స్ పెట్టి 500 కింద డివైడ్ చేసి 1500 పీపుల్కి ఎగ్జామ్ అయిపోయింది. ఎగ్జామ్ వచ్చేసి 3 సెక్షన్స్ ఉంటాయి మొత్తం. ఫస్ట్ అయితే సూడోకోడ్స్, క్లౌడ్, నెట్వర్క్, డేటాబేస్ ఉంటాయి. సెకండ్ సెక్షన్ వచ్చేసి ఎస్ఏ రైటింగ్. థర్డ్ సెక్షన్ వచ్చేసి యాప్టిట్యూడ్, గేమ్ బేస్డ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. అండ్ ఫోర్త్ సెక్షన్ బిహేవియరల్ క్వశ్చన్స్. సో ఒక్కొక్క రౌండ్ ఎలిమినేషన్ రౌండే. అంటే ఎగ్జామ్ రాస్తావు, ఆ సెక్షన్ కంప్లీట్ చేస్తావు, నువ్వు నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ అయితే నెక్స్ట్ రౌండ్ ఎగ్జామ్ కూడా రాస్తావు, లేదంటే అప్పటికప్పుడే లేచి వెళ్ళిపోవాలి. అలాగా మొత్తం లాస్ట్ రౌండ్ వచ్చేసరికి 1500 పీపుల్లో 250 పీపులే ఉన్నారు. ఆ 250లో నేను ఒకడిని. సో మా ఫ్రెండ్స్ అయితే ఒకళ్ళు ఫస్ట్ రౌండ్లో వెళ్ళారు, కొంతమంది ఏమో సెకండ్ రౌండ్లో వెళ్ళిపోయారు. సో అలా జరిగింది. అంతా అయిపోయింది, చాలా బాగా అయింది ఎగ్జామ్. అంటే అన్నీ బాగా అయితేనే కదా నెక్స్ట్ రౌండ్కి వెళ్తాం. సరే, ప్లేస్మెంట్ సెల్కి వెళ్ళాను. కోడింగ్ రౌండ్ ఎప్పుడు ఉంటుంది అని అడిగితే రేపు ఉంటుంది అని చెప్పారు. షార్ట్ లిస్ట్ నైట్ 9 o'clockకి రిలీజ్ చేస్తామని చెప్పారు. టైం అయితే 10:30 అవుతుంది. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ 10 o'clock అయితే షార్ట్ లిస్ట్ వచ్చింది. చూస్తే అందరూ అయ్యారు లాస్ట్ రౌండ్ రాసిన వాళ్ళు. నేనైతే అవ్వలేదు షార్ట్ లిస్ట్. అంటే ఎందుకో అయితే నాకు రీజన్ కూడా తెలియదు. ప్లేస్మెంట్ని అడిగినా సరే వాళ్ళు కూడా ఏం చెప్పారు. ఎందుకు అయితే నాకైతే తెలియదు ఎందుకు షార్ట్ లిస్ట్ అయ్యానో లేదో, ఎందుకు షార్ట్ లిస్ట్ అవ్వలేదో. ఇప్పుడు మాట్లాడుతున్నా కానీ నా బ్రెయిన్లో కూడా అదే రన్ అవుతుంది. ఇంకా ఎందుకు అవ్వలేదు, ఏం మిస్టేక్ చేశాను, దేనివల్ల అవ్వలేదు అని. సో అది చాలా హోప్స్ అయితే ఉండే. మార్నింగ్ ఎగ్జామ్ చాలా బాగా అయింది కాబట్టి రేపు కోడింగ్ రౌండ్ కూడా చాలా మంచిగా అవుతుంది అని చెప్పి అన్నీ ప్రిపేర్ అవుతున్నాను, అన్నీ రివైజ్ చేసుకుంటున్నాను. సో మొత్తానికి అయితే రేపైతే మనకైతే ఎగ్జామ్ లేదు. క్యాప్జెమినీ రిజెక్టెడ్ అస్. రీజన్ ఏంటో నాకు కూడా తెలియదు. ఆల్మోస్ట్ అందరికీ అయింది, నాతో పాటు రాసిన వాళ్ళకి, లాస్ట్ వరకు వచ్చిన వాళ్ళకి. మరి నాకైతే అవ్వలేదు. ఎందుకో నేనే ఏదైనా మిస్టేక్ చేసి ఉండాలి, లేకపోతే ఏమైనా జరిగి ఉండాలి, నాకైతే తెలీదు. అంతే. ఇంకా సో మీకైతే ఎలాంటి మిస్టేక్స్ జరగకుండా మీకైతే ఉంటే చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి, ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దు. ఓకే, ఒక కంపెనీ పోయింది, ఇంకా చాలా ఉన్నాయి. ఏదో ఒకటి ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ ఏదో ఒకటి చూద్దాం. అండ్ అయితే చెప్పాను కదా సిచ్యువేషన్, మొన్న సెంచర్ పోయింది, ఇప్పుడు క్యాప్జెమినీ కూడా పోయింది. ఇంకా కాగ్నిజెంట్ మనమైతే సెలెక్ట్ అవ్వలేదు. థీసిస్ ఒకటి ఇంటర్వ్యూ ఇచ్చాం, అది కూడా నింజా రోల్. అది కూడా పెద్ద మనకి చూద్దాం ఎలా అవుతుంది రిజల్ట్స్. అంతే. ఇంకా హెచ్సిఎల్ ఉంది, టెక్ మహీంద్రా ఉంది, విప్రో ఉంది, జోహో కూడా ఉంది, చాలా ఉన్నాయి. చూద్దాం. ఒక రిజెక్షన్ మనల్ని ఆపలేదని అనుకుంటున్నాను. సో ఎగ్జామ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నేను చెప్పాను. సో మా ఫ్రెండ్స్ని కూడా అడుగుదాం. హాయ్ మనోజ్. హాయ్ రోహిత్. నువ్వు ఎగ్జామ్ రాసావు కదా, ఏ రౌండ్ వరకు వెళ్ళావో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి. నేను ఫస్ట్ ఆ సూడోకోడ్ రౌండ్ దాటి, అంటే టెక్నికల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, సూడోకోడ్ ప్లస్ డేటా స్ట్రక్చర్స్ ప్లస్ నెట్వర్క్స్, డిబిఎంఎస్, ఆ సెక్షన్ దాటి నెక్స్ట్ ఎస్ఐ రౌండ్కి వెళ్ళాను. ఆ ఎస్ఐ రైటింగ్ రౌండ్లో నాకు ఏం టాపిక్ వచ్చిందంటే యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. ఆ టాపిక్ వచ్చింది నాకు. ఆ టాపిక్ గురించి నేను రాశాను. 219 words రాశాను ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. దాని తర్వాత రౌండ్లో నేను రిజెక్ట్ అయిపోయా. అంటే దాని తర్వాత రౌండ్కి నేను వెళ్ళలేకపోయాను. ఎందుకో తెలియదు. ఎందుకంటే అక్కడ మనకి రీజన్ కూడా రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఏం చెప్పారంటే బ్యాక్ స్పేసెస్ 3 కంటే ఎక్కువ ఇస్తే రిజెక్ట్ అయిపోతావు అని అలా చెప్పారు. అంతేకాకుండా డిలీట్ బటన్ వాడద్దు, ఏం చేయొద్దు,
అంటే సెంటెన్సెస్లో నువ్వు ఒకసారి టైప్ చేశాక కరెక్షన్స్ చేస్తే నువ్వు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని చెప్పారు. నేను కూడా ఏం లేకుండానే చూసుకున్నా, కాకపోతే కొంచెం అలవాట్లో పొరపాట్లు చేస్తాం కాబట్టి బ్యాక్ స్పేసెస్ నొక్కాను. ఫస్ట్ సెకండ్ వర్డ్లోనే నేను బ్యాక్ స్పేసెస్ యూజ్ చేసేసా అలవాట్లో. తర్వాత నుంచి రాకుండా చూసుకున్నా. ఏమో దాన్ని బట్టి ఏమన్నా రిజెక్ట్ అయ్యానేమో అనుకున్నా. కానీ కొంతమంది బ్యాక్ స్పేసెస్ కూడా కొట్టినా సెలెక్ట్ అయ్యారు. అంటే అది కాదు రీజను, నాలోనే ఏదో తప్పు ఉంది. నేను రాసిన పారాగ్రాఫ్ స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో రాయలేదేమో, కరెక్ట్గా రాయాల్సిన ఫామ్లో. అదే రీజన్ అనుకుంటున్నా. ఓకే. హాయ్ రత్న. హాయ్ రోహిత్. సో అయితే మనకి నువ్వు ఏ రౌండ్ వరకు వెళ్ళావు, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మన సబ్స్క్రైబర్స్కి నువ్వు ఏం సజెషన్స్ ఇద్దాం అనుకుంటున్నావు, అది నువ్వైతే నీ మాటల్లో చెప్పు. యాక్చువల్లీ ఈరోజు క్యాప్జెమినీ ఎగ్జామ్ అయింది. దాంట్లో ఫస్ట్ రౌండ్లో లైక్ కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ రౌండ్ 40 minutes, దాంట్లో టూ లెవెల్స్ లాగా ఉండే. దాంట్లో ఫస్ట్ లెవెల్ వచ్చి సూడో కోడ్స్ అండ్ టీఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ సెకండ్ లెవెల్ వచ్చి దాంట్లో బేసిక్స్ ఆఫ్ ఫండమెంటల్స్, డిబిఎంఎస్, క్లౌడ్ కంప్యూటింగ్, ఇట్లా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో నువ్వు ఈ రౌండ్ క్లియర్ చేసావు కదా, సో దాన్ని క్లియర్ చేయడానికి నువ్వు ఏం ఛాలెంజెస్ ఫేస్ చేసావు, టిప్స్ ఏమన్నా ఉన్నాయంటే మన సబ్స్క్రైబర్స్కి చెప్పు. యాక్చువల్లీ 40 minutes నువ్వు రాని క్వశ్చన్స్కి అయితే దానిపైన టైం వేస్ట్ చేసుకోకుండా వచ్చిన దానిపైన షిఫ్ట్ అవుతూ ఉండొచ్చు. యాక్చువల్గా టైం మేనేజ్ చేయకపోతే ఈ రోజు సరిపోదు మనకి. సో నా టిప్స్ ఏమంటే టైం మేనేజ్ చేసుకొని కాస్త క్వశ్చన్ రాకపోతే దాన్ని లాస్ట్లో చూసుకోండి, వచ్చిన క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తూ ఉండండి. సో మన యువరత్న అయితే ఎస్ఏ రౌండ్ వరకు వెళ్ళాడు గైస్. సో ఎస్ఏ రౌండ్లో అయితే తనకి పోయింది. హాయ్ మహేష్. హాయ్. ఫస్ట్ టైం కమింగ్ టు అవర్ ఛానల్. సో చెప్పు, నువ్వు ఏ రౌండ్ వరకు వెళ్ళావు, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏమైనా టిప్స్ ఉంటే. నాకు ఈరోజు క్యాప్జెమినీ ఎగ్జామ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలాసేపు వెయిట్ చేయించారు బయట. తర్వాత ఒక 1/2 hour తర్వాత లోపలికి రానిచ్చారు. రానిచ్చిన తర్వాత వెళ్ళి కూర్చున్నాం. ఫస్ట్ ఎగ్జామ్ స్టార్ట్ చేయింది. యాప్టిట్యూడ్ టెక్నికల్ ఎంసీక్యూస్ రాస్తున్నాం. ఫస్ట్ రౌండ్ 40 minutes ఉంటుంది కాబట్టి అలా తెలిసిన కోడ్స్, సూడో కోడ్స్ ఫస్ట్ చేసాం. తర్వాత అలా టెక్నికల్ ఎంసీక్యూస్, క్లౌడ్ నెట్వర్క్ అవి చేసిన తర్వాత అప్పుడు సబ్మిట్ నొక్కిన తర్వాత అప్పుడు 5 seconds గుండె ఆగింది. నెక్స్ట్ రౌండ్కి వెళ్తాం లేదు తెలీదు. నెక్స్ట్ రౌండ్ వచ్చిన తర్వాత రిలీఫ్. తర్వాత ఎస్ఏ స్టార్ట్ అయింది. ఎస్ఏ రాస్తున్నాం బ్యాక్ స్పేస్ వల్ల, డిలీట్ వల్ల, ఏమీ వల్ల. కానీ అది కరెక్షన్ ఏఐ చేసిద్దని చెప్పింది మా మేడం. ఏఐ కరెక్షన్ కాబట్టి ఇంకా ఓన్గా నొక్కాం. సెంటెన్స్ ఫార్మేషన్స్ కూడా కొంచెం అటు ఇటుగా చేసి కరెక్ట్గానే ఇచ్చాం. చేసి అన్నీ చేసిన తర్వాత సబ్మిట్ నొక్కితే ఇంక సెలెక్ట్ అవ్వలేదు. థ్యాంక్ యూ ఫర్ రైటింగ్ దిస్ ఎగ్జామ్ అని చెప్పి వెళ్ళిపోయింది. మీకైతే నా సైడ్ నుంచి కొన్ని టిప్స్ ఇస్తాను ఇప్పుడు. సో ఇంకా నా సైడ్ టిప్స్ ఏంటంటే సోది లేకుండా నేను మ్యాటర్ అయితే చెప్పేస్తాను. ఫస్ట్ రౌండ్లో మీరైతే సూడో కోడ్స్ చూసుకోండి. సూడో కోడ్సే మనకి పాయింట్స్ గెయినింగ్. దాంట్లోనే మనం ఎంత పాయింట్స్ కావాలంటే అంత గెయిన్ చేసుకోవచ్చు. సో 25 questions అయితే సూడో కోడ్స్ ఉంటాయి. సో ఆ 25 questions మీరు 25 క్వశ్చన్లో కొన్ని సూడో కోడ్స్ అండ్ కొన్ని డేటా స్ట్రక్చర్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో మీరు మ్యాక్సిమం ఈజీగా ఒక 15 to 18 questions వరకు అయితే పెట్టచ్చు. మిగతా కొన్ని గెస్ పెట్టాలి. అండ్ ఇంకో 15 questions అయితే క్లౌడ్, ఓఎస్ఐ మోడల్స్, ఇంకా నెట్వర్క్స్ అండ్ డివిఎంఎస్ అవన్నీ కూడా వస్తాయి. సో అవి కూడా కొంచెం ఈజీ టు మీడియం అండ్ కొన్ని హార్డ్ లెవెల్స్ ఉంటాయి. సో నాకు తెలిసినంత వరకు అయితే 40 questions ఓవరాల్గా 26 అబోవ్ వచ్చిన వాళ్ళు అయితే సెలెక్ట్ అయ్యారు అని చెప్పి అయితే విన్నాను. సో 26 అబోవ్ మార్క్స్ గెయిన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ సెకండ్ సెక్షన్ అయితే ఎస్ఏ రైటింగ్ వచ్చేసి మ్యాక్సిమం 3 paras చేసుకోండి. ఇంట్రడక్షన్, కంటెంట్ అండ్ కంక్లూజన్. సో హెడ్డింగ్స్ అయితే ఇవ్వకండి, డైరెక్ట్గా 3 paragraphs డివైడ్ చేసుకొని ఇవ్వండి. సో మంచి మార్క్స్ వస్తాయి. నాకైతే అలాగే వచ్చాయని నేను అనుకుంటున్నాను. అండ్ సెంటెన్స్ ఫార్మేషన్ అండ్ పంక్చువేషన్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి నీట్గా. అండ్ ఫుల్ స్టాప్ తర్వాత క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయడం అలాగా. అండ్ సెకండ్ రౌండ్ అయితే ఈ బేసిక్ అంటే టైం అయితే సరిపోతుంది, మీకు కావాల్సిన దానికంటే ఎక్కువ టైమే ఉంటుంది. సో ఆ మిగిలిన టైంలో మీరు గ్రామర్ అవన్నీ చెక్ చేసుకొని ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అవన్నీ చూడండి, ఏఐ కరెక్ట్ చేస్తుంది కాబట్టి. అండ్
థర్డ్ రౌండ్ అయితే గేమ్ బేస్డ్ యాప్టిట్యూడ్. నాకైతే ఇక్కడే పోయిందని నేనైతే అనుకుంటున్నాను, మరి తెలీదు. 4 గేమ్స్ ఉంటాయి మొత్తం అండ్ 1 బిహేవియరల్. అండ్ 4 గేమ్స్లో గ్రిడ్ గేమ్ ఉంటుంది, ఇంకా ఉంటాయి మీ లాజికల్ థింకింగ్ అండ్ వేరే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. అండ్ ఆ యాప్టిట్యూడ్ అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా మీకు బిహేవియరల్ వచ్చి సో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్ అయితే ఫిల్అప్ చేసి మీరు చేయండి. మీరు చేసిన మిస్టేక్స్ అయితే మీరు రిపీట్ చేయకుండా మంచిగా ప్లేస్ అవుతారని చెప్పి అయితే అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఎవరికి హెల్ప్ అయినా సరే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఇంకా మీరు వినాలనుకుంటుంటే కామెంట్ చేయండి అండ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ అసెంచర్ వీడియో. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆల్మోస్ట్ 5K వ్యూస్ వచ్చాయి 24 అవర్స్లో. అసలు నా ఛానల్కి ఉన్న రీచ్కి అంత రీచ్ వస్తుందని నేనైతే అనుకోలేదు. సో కంటెంట్ ఉంది కాబట్టి రీచ్ వచ్చిందని అనుకుంటున్నాను. సో అసెంచర్ ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు చాలామంది. యాక్చువల్గా TCS ఎక్స్పీరియన్స్ పోస్ట్ చేయాలి, దాంట్లోనే అసెంచర్ ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తాను లాస్ట్లో. సో అంత ఎక్కువేం ఉండదు అసెంచర్ ఎక్స్పీరియన్స్, సింపుల్గానే అయిపోతుంది, మీకు హెల్ప్ఫుల్గా కూడా ఉంటుంది. మీకు కూడా ఎవరికైనా క్యాప్జెమినీ ఇంటర్వ్యూస్ ఎగ్జామ్స్ రాస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా కింద కామెంట్స్లో ఇవ్వండి, సబ్స్క్రైబర్స్కి హెల్ప్ అవుతాయి. సో ఇంకా మనమైతే పిచ్చ డౌన్ఫాల్లో ఉన్నాం. అక్సెంచర్ పోయింది, చాలా పోయినాయి చెప్పాను మీకు. సో ఇక్కడ ఉన్నాం మనం ఇప్పుడు, ఇలా పైకి రైజ్ అవ్వాలి. సో చూద్దాం ఎంతవరకు వెళ్తామో, ఎంతవరకు అచీవ్ చేస్తామో. ఇంకా ఏం అయిపోలేదు, చాలా ఉన్నాయి, చాలా చేయగలం. వీ కెన్ డూ వాట్ ఎవర్ వీ వాంట్ అండ్ వాట్ ఎవర్ వీ ఆర్ వెయిటింగ్ ఫర్. అండ్ థ్యాంక్ యూ, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకో ఫస్ట్.